బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకుని సమాజానికి తన వంతు సేవలు అందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గల బీజేపీ కాకినాడ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, రమా దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గట్టి సత్యనారాయణను సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ, బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షులు కొండేటి గంగాధర్, మండల కన్వీనర్ గాలిదేవర శేఖర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, పానకాల రామకృష్ణ, శ్రీదేవి, చెక్కల రమేష్లు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శ్రావణమాసం సందర్భంగా బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, రమా దంపతులు చీర, పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలాలు అందించి భోజనం పెట్టి పంపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, కొండేటి గంగాధర్, ఏడిద కృష్ణ, విజయలక్ష్మి, చెక్క రమేష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ వల్లి, యువ మోర్చా కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర, అనపర్తి వెంకటేష్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఈరోజు నేనంటే మా బీజేపీ మా మోడీ గారు మహిళా శక్తి నారీ శక్తి బాగా బాగుండాలి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. సో అందులో భాగంగా ఈరోజు నా జన్మదిన కూడా ఎవరికి తెలియకుండా మా కాకినాడలో మహిళా శక్తి మన బీజేపీలో స్ట్రాంగ్ అవ్వాలని ఆలోచిస్తూ మేము ఒక చిన్న కార్యక్రమం పెట్టాం. అంటే వచ్చేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మా మహిళా సోదరులు అందరూ కూడా ఆనందంగా ఒక చీర కట్టుకుని పూజ చేసుకోవాలి మనస్ఫూర్తిగా అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలిసి మరీ ముఖ్యంగా మా మేడా విజయలక్ష్మి గారు, మా మహిళా మోర్చా అధ్యక్షులు గారు ఆవిడ ఆధ్వర్యంలో చేస్తూ ఈ మహిళలు ఉత్తేజపరుస్తూ రానున్న కాలంలో నేను బాగా స్ట్రాంగ్ అవ్వాలి, మా పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి, సో మా పార్టీకి అండగానే ఉండాలని, అంటే మహిళలు లేని ఏ కార్యక్రమం ఉండదో అదే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం. ఇది అనుకున్న పరిస్థితుల్లో చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చి వీరందరూ పోయి వచ్చి మా చెల్లెళ్ళు అంటోళ్ళు తమ్ముళ్ళు అందరూ ఉండొచ్చు, ఎక్కువగా నాకు చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాను. సో సిస్టర్స్ అక్క చెల్లి ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ సోదరి మధ్య ఉండి మా పార్టీ బలపం చేసుకుంటూ మోడీ గారు ఏ ఉద్దేశంతో మహిళామణి ఈ నాయకులు ట్రై చేశారో వీళ్ళందరూ మా పార్టీకి మహిళా సోదరులు పెట్టుకుని సహకరిస్తూ కుటుంబాలు బాగా చేసుకోవాలని, రానున్న కాలంలో మన బీజేపీకి వీరందరూ కూడా మంచి వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ముఖ్యంగా మా గంగాధర్కి, మా రమేష్, ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా గొప్పగా శ్రీనివాస్ గారి, మా బాగా రామకృష్ణ గారు, కృష్ణ, శేఖరు, వీళ్ళందరూ పేరు పేరున చిట్నీరు, వెంకటేశ్వరరావు, రెడ్డి, అందరూ ఒకరు కాదు పేరు పేరున చాలామంది పొద్దున్న నుంచి వచ్చి వాళ్ళ అమ్మ వెలిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి రోజు అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, సింపుల్గా చేద్దాం అనుకున్నాను. ఈ అందరూ మీ మొహం నవ్వు చూస్తున్నా నాకు చాలా ఆనందం వచ్చింది. ఎలాగ ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. అలా మీరు కూడా ఆశీర్వదించండి పెద్దలు అయితేనే. సో ఆనందం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటూ నేను ఉపయోగపడాలని నేను హామీస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరులోనే ఇంటి పేరులోనే గట్టి అని ఉంది, మనసు కూడా అంత గట్టి, మనిషి కూడా అంత గట్టి. నిజంగా ఆయన నేను కష్టము అంటే కన్నా నేను ముందుంటానని చెప్పేసి ఇంతమంది మండలాధ్యక్షుల్లో ఆధారంగా మన భారతీయ జనతా పార్టీని, మహిళా మహిళలు, యువమోర్చాని అలా ఒక అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మహిళా మహిళలకి లక్షాధిపతి అనే పథకం ద్వారా ప్రతి మహిళ కూడా లక్షాధికారి అవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకి ఆ పథకాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పథకాలను ఉపయోగించుకుని ప్రతి ఒక్క మహిళ కూడా లక్షాధిపతి అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం పెట్టడం జరిగింది. ఈ మహిళా మహిళల సమక్షంలో, మండలాధ్యక్షుల సమక్షంలో, మిగతా అన్ని మైనార్టీ మోర్చా అవ్వచ్చు, ఎస్సీ సామాజిక మోర్చా అవ్వచ్చు, ఓబీసీ మోర్చా అవ్వచ్చు, అందరూ సామాజిక వర్గంలో ఈయన జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మనం ఏదైతే కరోనా టైంలో 3000 మందికి ఏదైతే ఉచితంగా వ్యాక్సిన్స్ వేయించేతో పాటు అలాగే మెడిసిన్ కూడా ఆయన 3000 ఒక్కొక్కరికి 6000 రూపాయల మెడిసిన్ ఆయన అందించారు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గట్టి సత్యనారాయణ గారు. అదేవిధంగా విద్య, ఎవరైతే విద్య కోసం ఇబ్బంది పడి ఎవరైతే చిన్న చిన్న సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళకి బుక్స్తో పాటు వాళ్ళ చదువు ఫీజులు కట్టడానికి కూడా
కూడా ఆయన ఎంతో తోడ్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న మహిళా మనులు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళకు తన వంతుగా ఆయన ఉన్న ఆఫీసులో ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ జీవనం కల్పించిన గట్టి సత్యనారాయణ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమంలో మళ్ళెన్నో జరిపించుకోవాలని ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని, అదే ఆయన ఆయుష్ దీర్ఘాయుషంగా ఉండి ప్రతి దానికి కూడా ఈ సామాజిక వర్గాన్ని ప్రతి సమాజాన్ని కాపాడుకుంటూ వస్తారని ఆయన శుభాకాంక్షలు. నిలబడి నేను ఉన్నాను పార్టీని ముందుకు తీసుకెళ్తానన్న కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరినీ ఈరోజు పుట్టిన సందర్భంగా పిలిచి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి రేపు శ్రావణ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం ఉన్నాడు, మొదటి శుక్రవారం ఉన్నాడు, కొత్త చీర కట్టుకోవడం ఆనవాయితీ. అదే ఆనవాయితీగా ఆయన మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం గడ్డి సచిన్ గారు అందరికీ సహకరిస్తున్నందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.